15వ పాసరం. ఈ పాసరములో తన భవనం వద్దకు వస్తున్న ఆండాళిని మరియు ఆమె స్నేహితులను చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్న ఒక గోపికని మేల్కొలుపుతున్నారు. ఎల్లే இளங்கிளியாய் இன்னம் உறங்குறியோ மெல்லன்று அடையன்சின் அங்ககீரை பொருகினோன் வல்லையுன் கத்திரிகள் கண்ணே உன் வானிலும் வல்விகள் நேங்காடிய நானாதான் ஆயிடுகாய் ஒல்லை போதாயோ எல்லாம் போந்தாரோ பல்லானை கொண்டானே மாற்றார் அடக்கே ఈ పాశ్రమంలో ఉన్న గోపికకు బయటి గోపికకు సంవాదం నిబంధించబడినది. బయటి గోపికలు, ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కాలదానా, ఇంకను ధరించున్నావా, అయ్యో ఇది ఏమి? లోని గోపిక, పూర్ణులకు గోపికలారా, చికాకు కలిగినట్లు జిల్లుమని పిలవకూడదు, నేను ఇదే వచ్చుచున్నాను. బయటి గోపికలు, నీవు చాలా నేర్పుగలదానవు, నీ మాటల్లోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందు ఎరుగుదము. లోని గోపిక, మీరే నేర్పగలవారు, పోనీలే నేనే కఠినురాలను. బయట గోపికలు, నీకు ప్రత్యేకత ఏమి? అలా ఏకాంతముగా ఉండేవేళ వేగముగా వెలికిరమ్ము. లోని గోపిక, అందరు గోపికలను వచ్చారా? బయట గోపికలు, అందరూ వచ్చి, నీ వచ్చి లెక్కించుకునము. లోని గోపిక, సరే నేను వచ్చి ఏమి చేయవలను? బయట గోపికలు, బలిష్టముగు కోళయాపేడము అని ఏనుగును చంపినవాడును, శత్రువును దర్పమును అణిచినవాడును, కాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తన గానము చేయుటకు రమ్ము. 16 మరియు 17వ పాసురములలో ఆండాళ్ ఈ సంసారమును నిత్యసూర్యుల ప్రతినిధులైన క్షేత్రపాలకులను, ద్వారపాలకులను, ఆదిశేషుని మొదలైన వారిని మేలు కలుపుతుంది.